తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయిపోయినాయి. మరి దానిలో దాదాపుగా మున్నూరు కాపులు చాలామంది గెలిచినారు, బీసీలలో కూడా చాలామంది గెలిచినారు. ముఖ్యంగా 2 దశాబ్దాల పోరాటంలో మున్నూరు కాపు కమ్యూనిటీ కోసం, ఐక్యత కోసం రాజ్యాధికారంలో రావాలని గ్రామ స్థాయిలో, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా మున్నూరు కాపులందరూ ఒక యూనిట్గా ఉండాలని, ఐక్యత ఉండాలని మరి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా కులంలో మరి ఇక్కడ వేమనాడ నియోజకవర్గంలో కూడా మరి ఇద్దరం ఎమ్మెల్యేలుగా మరి పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలిస్తే బాగుంటుందని కూడా నేను రాజకీయంగా త్యాగం చేసి మరి ఇక్కడ మళ్ళీ మున్నూరు కాపులలో పేరుండి తీసుకురావాలని మరి ఎంత పోరాటం చేస్తున్నానో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈరోజు మనము ఐక్యతగా వచ్చినాము, ఇరుటిగా ముందుగా పోతున్నామన్న తరుణంలో కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందాలని మన కమ్యూనిటీని కొద్దిగా విచ్ఛిన్నం చేయడానికి మరి ప్రయత్నం చేశాను. మరి దానిలో నేను మున్నూరు కాపులు ఎవరు విచ్ఛిన్నం చేసినా ఊరుకోనని బలంగా మరి ఏదైతే మన పాత తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ 2018లో మనము రిజిస్ట్రేషన్ చేస్తాము. మున్నూరు కాపు అంటే మనకు కూడా పేరు పక్కన ఒక పటేల్ అని ఉండాలి. మరి అది ఆ పేరు అనేది కూడా చరిత్రలు చెప్తున్నాయి, బుక్కులలో, గ్రంథాలలో ఉన్నది. మనము ఒక మున్నూరు కాపు అనేది పటేల్ అనేది ఉన్నది. దాన్ని మధ్యలో వాడుకలకు తీసుకురాక మనము దాన్ని పెట్టుకోలేకపోయినాము. మరి దాన్ని పేరు పెట్టుకోవాలని ఆ పేరు మీదనే మళ్ళీ ఒకే కులం ఒకే సంఘం అని ఒక 5 సంవత్సరాలు మన ప్రజాప్రతినిధులు మరి వారి ఆదేశాల మేరకు కూడా ఎంతో కష్టపడి కమ్యూనిటీని అంతా ముందుకు తీసుకొచ్చినాను అందరి సహకారంతో. మరి దానిలో కూడా మరి పోయిన కరెక్ట్ 8 నెలల క్రితం కూడా కొంతమంది స్వార్థం కోసం కులగణలో మనకు తగ్గిపోయినది, ఇంక8 కులాలు కలపాలి అని ఏదైతే రాజకీయంగా నమ్ముకున్నామో వాళ్ళే దీన్ని విచ్ఛిన్నము చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి దానిలో నేను ఈరోజు మున్నూరు కాపులలో కల్తీ చేయొద్దు. మున్నూరు కాపు అంటే మనము వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మరి ఎన్నో కుటుంబాలు ఈరోజు బీసీలలో అందరూ కూడా మన మున్నూరు కాపులను నమ్ముతారు. మనము మన కులాన్ని కల్తీ చేసి మనం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అని ఎదురు నిలబడి వారిని మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రము మనకు పటేల్ గెజిటెడ్ కావాలి, మన మున్నూరు కాపు కమ్యూనిటీ బాగా బలంగా ఉండాలని నేను మళ్ళీ ఆ సంఘం ద్వారా 1 సంవత్సర కాలం బాధ్యత తీసుకున్నాను. మరి దాని తర్వాత ఇప్పుడు దాదాపుగా 7 నుంచి 8 నెలలు అవుతుంది. మరి ఎవరి అడగక ముందుకి ఏదైతే నేను బాధ్యతగా ఈరోజు కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నానో, మరి ఈరోజు ఏదైతే 33 జిల్లాలో ఉన్నా నాతో పనిచేసిన గత 2 దశాబ్దాల నుంచి ఉన్న అందరితో మాట్లాడినాను. వారందరూ కూడా ఒకటే, నువ్వు ఏదైతే ప్రామిస్ చేస్తావో 1,00,000 మంది బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక అన్నావో దాని మీద ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి. వారి ద్వారానే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి. వారి ద్వారానే గ్రామ స్థాయిలో, మండల, జిల్లా స్థాయిలో కూడా బ్యాలెట్ పేపర్స్ పంపించి ఎన్నిక చేస్తే అప్పుడు మన కులంలో ఇక వేరే కులాలు ఎవరు కూడా రావడానికి భయపడతారు. ఏదైతే ఇప్పుడు ఒకే కులం ఒకే సంఘం అని మున్నూరు కాపు సంఘం తెలంగాణ అని వారు ఒక 700 ఓట్లతోనే ఎన్నికైనారు. వారికి కూడా మన బల నిరూపణ చేసుకున్నట్టు ఉంటుంది. వారు కూడా రియలైజ్ అవుతారు. వారు కూడా ఎవరి కులంలో వాళ్ళు ఉంటారు. దేవన్న గారు, మనము తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ నుంచి ఎలక్షన్కి వెళ్దామని వారు చెప్పడము, నేను ఏప్రిల్లో ఎన్నికలు కూడా
మన నోటిఫికేషన్ ఇద్దాము, ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని మా కమిటీ సభ్యులందరినీ కోరినాను. త్వరలో ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా ఎలక్షన్ ఎట్లా నిర్ణయం చేయాలి, దానిలో ఎంతమంది పోటీ చేస్తారు, ఎవరెవరిని ఎట్లా ఉండాలనేది విధి విధానాలు కూడా ప్రకటించడం జరుగుతుందని పునర్కాపుల బాంధవులందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలామంది కూడా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, సర్పంచులకు అందరికీ సన్మానం చేద్దాము దేవన్న గారు అని వాళ్ళు అడిగినారు. నేనేమన్నాను, ఒక సర్పంచ్లే కాదు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మరి సర్పంచులు, ఇంకా మిగతా ఉప సర్పంచులైనా వార్డు స్థాయిలో అయినా అందరినీ కూడా మనం పిలిచి అందరికి సన్మానం చేద్దాము, వేదిక అనేది ఎక్కడ అనేది నిర్ణయిస్తామని నేను అందరితో మాట్లాడినాను. త్వరలో మున్సిపల్ ఎన్నికల తర్వాత గెలిచిన మున్నూరు కాపుకుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ, సర్పంచులు గెలిచిన వారందరికీ, ఉప సర్పంచులు కానీ వార్డు స్థాయిలో అందరినీ కూడా వారందరికీ కూడా ఈ పటేల్ సంఘం తరఫున ఘనంగా సన్మానము ఏర్పాటు చేసి ఐక్యతగా ముందుకెళ్ళాలని తెలియడం జరుగుతుంది. దాని తర్వాత ఎలక్షన్ కూడా రాష్ట్ర అధ్యక్షుడిని మినిమం 1,00,000 బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక చేయడానికి ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా పోటీ చేయడానికి ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. కమిటీ సభ్యులు అందరినీ కూడా 5 సంవత్సరాల పదవీ కాలము ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మున్నూరు కాపుకుల బాంధవులందరూ 2 దశాబ్దాల నుంచి మున్నూరు కాపుకుల కోసం పనిచేస్తున్నాను. నాకు ఏ స్వార్థం లేదు. మీరు కూడా ఎవరైనా కూడా అందరం కూడా కలిసి మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళి 5వ స్థానంలోకి వెనుకబడిపోయిన మన మున్నూరు కాపు కమ్యూనిటీని మొదటి స్థానం తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటుగా మీరందరూ కూడా ఆనెస్ట్గా, పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయములకు తావు లేకుండా మన అందరికీ సన్మానం చేసుకుందాము. త్వరలో ఎలక్షన్ కూడా రాష్ట్ర కమిటీ ఎన్నికలు కూడా, అధ్యక్షుడు ఎన్నికలు కూడా నిర్వహించుకుందామని ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, మరి ఏదైతే నాతో పనిచేస్తున్న నా పటేల్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.